చంద్రబాబు చేసే కుట్రలో బీజేపీ చిక్కుకుందని చిత్తశుద్ధి ఉంటే ఎందుకు బీజేపీకి ఇచ్చిన సీట్లను కాలుతో తన్నుకుపోవడం ఏమిటి అని బీజేవైఎం మాజీ జాతీయ కార్యదర్శి పనతల సురేష్ ప్రశ్నించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే మీటింగ్ జరిగితే విజయవాడలో ఆ మీటింగ్ కూడా రాలేదు ఆయన. నేను భారతీయ జనతా పార్టీకి మీటింగ్ రాను అని స్పష్టంగా చెప్పాడు ఆయన. నాకు అవసరం లేదు, నన్ను బలవంతాన భారతీయ జనతా పార్టీలో చేరుస్తున్నారనేటువంటి మొత్తం కూడా ఈరోజు మాట్లాడుతారు. అధిష్టానాన్ని కూడా ఈరోజు తెలియజేశారు. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా తెలియజేశారు. మరి ఎవరిని మెప్పించడం కోసం ఈరోజు రోజన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈరోజు రోజన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? ఎవరి నోట్లో మన్ను కొట్టడానికి ఈరోజు రోజన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులకు ఈరోజు అన్యాయం చేయడానికి చేశారా? ఒక్కరన్నా సమాధానం చెప్పగలరా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. అతనికి సీటు రావడంలో ఎవరైతే ఈరోజు క్రియాశీలక పాత్ర పోషించారో అతని కన్నా ఈయన దీంట్లో మెరుగైన వ్యక్తి, ఈయన గెలిచేటటువంటి వ్యక్తి, ఈయన వీరోచిత పోరాటం చేస్తాడు. ఈరోజు ఏదైతే ఇక్కడ విద్యార్థుల పట్ల కావచ్చు, యువకుల పట్ల కావచ్చు, లేదు ప్రజల పట్ల కావచ్చు, లేదు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ఈ యొక్క జిల్లాలో కావచ్చు, ఈ యొక్క బద్వేల్లో కావచ్చు, ఆయన ఏ ఉద్యమాలు చేశాడు ఈరోజు ప్రజల కోసం? ప్రజల పక్షాన్ని ఏ రోజన్నా పోరాడా? ఒక్క కేసన్నా ఆయన పైన ఉందా? ఒక్క రోజన్నా జైలుకు పోయాడా? ఏ రోజన్నా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ప్రజా సమస్యల పట్ల ఆయన ప్రశ్నించాడా? అంటే ప్రశ్నించే గొంతుకుని ఈరోజు చంపడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దళితులలో అవేర్నెస్ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో, యువకులు ఉంటారో వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా కాకూడదు అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. వీళ్ళకు గంగిరెద్దులాగా తలోడించేటటువంటి దళితుడు కావాలి తప్ప ప్రజల పట్ల అవగాహన, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి దళితుడిని ఈరోజు అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా ఇక్కడనే గొంతు నెక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి దళిత సంఘాలు ఈరోజు నాకు చెప్తా ఉన్నాయి.